మిత్రులారా, అసలు ఇవాళ ఈ సమస్య, అసలు ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే మీడియా పరిణామ క్రమంలో భాగంగా జరుగుతున్నటువంటి ఒక ఆధునిక ధోరణిని జీర్ణించుకోలేని స్థితిలో ఈ ప్రశ్న వచ్చింది. జర్నలిస్టులు ఎవరు జర్నలిస్టులు అనేటువంటి ప్రశ్న. అంటే పత్రికల నుంచి టెలివిజన్ ఛానల్స్ నుంచి సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఇలాంటి సోషల్ మీడియా, డిజిటల్ మీడియా రావడం అనేది ఇంతకాలం మీడియాలో ఆధిపత్య కులాల మధ్య, ఆధిపత్య వర్గాల చేతులలో, ఆధిపత్య వ్యక్తుల చేతులలో, కులాలని కాదు కానీ ఆధిపత్య వ్యక్తులు, ఆధిపత్య వర్గాల చేతులలో ఇంతకాలం నడిచిన మీడియా ఇప్పుడు సోషల్ మీడియా పేరుతో, లేదా సోదరి సరిత చెప్పినట్టు న్యూ మీడియా పేరుతో సామాన్య ప్రజల చేతుల్లోకి వచ్చింది. ఇప్పుడు మీడియా సామాన్య ప్రజల చేతుల్లోకి వచ్చింది, అది మింగుడు పడడం లేదు. దానివల్లనే ఇలాంటి ప్రశ్నలు మన ముందు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఇవాళ చాలామంది సామాన్యులు ఆన్లైన్ పేపర్స్, యూట్యూబ్ ఛానల్స్, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ పెట్టుకొని జర్నలిస్టులుగా తమకు తెలిసిన, తమకు తోచిన, తమకు అంది వచ్చిన సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఆధిపత్య వర్గాల యొక్క కంట్రోలింగ్ అనేది, డామినేటింగ్ అనేది తప్పిపోయింది, వాళ్ళ చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు అసలు బాధ ఇది. మనం గమనించాల్సింది ఏంటంటే ఇవాళ మీడియా చెడిపోయిందండి, మీడియా ఖరాబ్ అయిపోయిందండి, జర్నలిస్టులు అందరూ చెడిపోయారని అంటున్నారు. జర్నలిస్టులు ఏం చెడిపోలేదు, మీడియా ఏం చెడిపోలేదు. ఎందుకు అంటున్నారు తెలుసా? వాళ్ళ కంట్రోల్ పోయింది, ఆధిపత్య వర్గాల కంట్రోల్ పోయింది. ఎవరైతే ఇంతకాలం మెయిన్ స్ట్రీమ్ మీడియాను మేము మాత్రమే నడుపుతున్నాం, మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే మా చేతులలో మాత్రమే ఉండాలని అనుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ చేతుల్లో నుంచి చాలామంది సామాన్య చేతుల్లోకి వచ్చేసింది. సో దానివల్ల ఇవాళ ఈ సమస్య తలెత్తిందని నేను అనుకుంటున్నా. సరే, మీడియాలో జరుగుతున్న పొరపాట్లు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, మనల్ని మనం సంస్కరించుకొని మనల్ని మనం స్వీయ నియంత్రణ చేసుకోవాల్సిన అంశాలున్నాయి. అవన్నీ పెద్దవాళ్ళు నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు చాలామంది చెప్పారు, నేను మళ్ళీ వాటి జోలికి వెళ్ళను. కానీ జర్నలిస్టులు ఎవరు అనే దానికి కూడా ఇప్పటివరకు కొమ్మినేని శ్రీనివాసరావు గారు చెప్పారు, ఎవరు జర్నలిస్ట్ కావాలి, జర్నలిస్ట్కి ఉండాల్సిన లక్షణం ఏందని. అయితే జర్నలిస్టులకు ఉండాల్సిన కనీస లక్షణాలలో ఒక 4 అంశాలను మాత్రం నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒకటి, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, అంటే విశ్వసనీయమైనటువంటి సమాచారం. రెండవది, అక్యురేట్ ఇన్ఫర్మేషన్, అంటే ఖచ్చితమైనటువంటి సమాచారం. మూడవది, ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి, అధికారుల దృష్టికి, లేదా సమాజం దృష్టికి తీసుకొచ్చే ఒక ప్రజల గొంతుకై ఉండడం అనేటువంటిది మూడొక అంశం. అయితే నాలుగవది, నిర్మాణాత్మకమైన సద్విమర్శ. అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా సరే తప్పులు చేస్తే, పొరపాట్లను చేస్తే దాన్ని ఎత్తి చూపుతూ మీరు ఇలా చేశారు, ఇది చేయకుంటే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేది అనేటువంటి ఈ యొక్క 4 అంశాలను కనుక మనం పరిగణనలోకి తీసుకొని పనిచేయగలిగితే ఖచ్చితంగా ప్రతి వాళ్ళు జర్నలిస్టులే ఉంటారు. ఇంకొక విషయం నేను మీకు చెప్పదలుచుకున్నా. ఎలక్ట్రానిక్ మీడియా అంటే టెలివిజన్ మీడియా వచ్చిన తొలినాళ్ళలో కూడా ఇట్లాంటి విమర్శలు, ఇట్లాంటి హేళనలే వచ్చాయి. ఏ కొత్త మీడియా వచ్చినా కూడా అది స్టేబుల్ కావడానికి కొంత సమయం తీసుకుంటుంది. టీవీ ఛానల్స్ విస్తృతంగా వచ్చినటువంటి సమయంలో కూడా టీవీలు వచ్చేసాయి, అసలు మీడియా అంటే విలువ లేకుండా అయిపోయింది. ఒకప్పుడు పేపర్లో ఉన్నప్పుడు ఎట్లుండే, అసలు విలేకరులు అంటే ఎట్లుండే, జర్నలిస్ట్ అంటే ఎట్లుండే, టీవీల వాళ్ళు వచ్చారు, గొట్టాల వాళ్ళు వచ్చారు, మన విలువ పోయింది, మన ఇట్లా రకరకాలుగా మాట్లాడారు, మన అందరం చూసాం. సో అది స్టేబుల్ కావడానికి కొంత సమయం తీసుకుంది. స్టేబుల్ అయిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా మీద విమర్శలు తగ్గిపోయాయి. ఇప్పుడు మళ్ళీ డిజిటల్ మీడియా యుగం, డిజిటల్ మీడియా విప్లవం వచ్చింది, సోషల్ మీడియా విప్లవం. ఇప్పుడు కూడా సేమ్ అట్లాంటి పరిస్థితే, అట్లాంటి ప్రశ్నలే మన ముందే ఎదురవుతున్నాయి. సో ఇది స్టేబుల్ కావడానికి ఎప్పుడు ఒక కొత్త మార్పు వచ్చినా, ఎప్పుడు ఒక కొత్త అంశం సమాజం ముందుకు వచ్చినా, సమాజం తెరపైకి వచ్చినా విమర్శలు ఖచ్చితంగా వస్తాయి. ఆ విమర్శల నుంచే సత్ఫలితాలు వస్తాయి. ఆ విమర్శల నుంచే ఆచరణీయమైనటువంటి ఒక కార్యాచరణ వస్తుంది. సో ఈ విమర్శలను మనం పదే పదే చర్చించుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఎక్కడైతే మన లోపాలు జరుగుతున్నాయని అనుకుంటున్నామో వాటిని మనం సవరించుకొని ముందుకు వెళ్ళేటువంటి ఒక అవకాశం ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత ఈ విమర్శలు రావు మళ్ళీ. ఇప్పుడు ఎందుకంటే ఈ కొత్త తరం మీడియా వస్తున్నటువంటి సమయంలో ప్రారంభంలో కొన్ని లోపాలు, కొన్ని పొరపాట్లు ఉంటాయి. సో అవి కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ అన్ని పొరపాట్లు ఉన్నాయని నేను అనను. కానీ కొన్ని పొరపాట్లనే ఎత్తి చూపి దాన్ని భూతద్దంలో పెట్టి చూసేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క అసహనం ఎందుకు, ఆయన ఎందుకు అట్లా మాట్లాడాడో మనందరికీ తెలుసు. ఆయనకు ముఖ్యంగా వాళ్ళ పార్టీలో పాపం చాలా ఒత్తిడి ఉన్నది, ఆయన పదవికి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నట్టుంది. అందుకే బహుశా దాన్ని ఈ ఫ్రస్ట్రేషన్ రూపంలో
మన మీద తీసుకుంటున్నట్టున్నాడు. ఎందుకంటే ఆయనకు మీడియా తెలుసు, మీడియా గురించి తెలుసు, మెయిన్ స్ట్రీమ్ మీడియా తెలుసు, సోషల్ మీడియా తెలుసు, అన్ని మీడియాలు తెలుసు, అన్నీ తెలిసే వాటన్నింటిని వాడుకొని వాళ్ళ ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాడు. ఆయనకు తెలియదని నేను అనుకోను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం అందరం గమనించాల్సింది, ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా మీడియాలో, టీవీలో కానీ మీడియాలో కానీ మనం స్త్రీలు, గార్లు, గౌరవాలు ఉండయి. పేపర్లో చూడండి మీరు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనే రాస్తాం, గౌరవనీయ మహామహారాజ నరేంద్ర మోడీ అని ఎవరు రాయరు, ప్రధానమంత్రి అని రాయరు. ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా రాస్తాం, ముందర స్త్రీ ఉండదు, తర్వాత గారు కూడా ఉండదు. ఈ మధ్యకాలంలో కొన్ని ఒకటి రెండు జోకుడు మీడియాలు వచ్చి, కొంతమంది భజన మీడియా సంస్థలు వచ్చి గౌరవనీయులు, గారులు, స్త్రీలు పెడుతున్నారు. ఇప్పటికి కూడా మీరు చూడండి, ఏ పేపర్లో ఎంత పెద్దవాళ్ళైనా, రాష్ట్రపతి అయినా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, మామూలు వ్యక్తి అయినా అదే పేరుతో రాస్తాం. సో మీకు కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం మీకు ఒక మింగురాడనే అంశంగా కనబడ్డదే. మీరు ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి చాలా ఫోటోలు చూడండి, ఆయన ఎప్పుడు కాలు మీద కాలు 99% కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు ఆయన. అది వాళ్ళ ఒక్కొక్క వ్యక్తుల యొక్క మేనరిజం అండి. కొందరేమో కాలు మీద కాలు వేసుకుంటారు, కొందరు చేతులు కట్టుకొని కూర్చుంటారు, కొందరు తరచుగా ఇట్లా తల ఊపుతారు. అది వాళ్ళ వ్యక్తిగత మేనరిజం. దాన్ని కూడా మీరు జీర్ణించుకోలేని స్థితిలో నా ముందడొచ్చి కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటున్నారు. చూస్తే కిందికి దిగి చెంప చెల్లుమనిపించాలనిపిస్తుంది. దయచేసి మిత్రులారా, అంటే నేను చివరిగా చెప్తా, సీఎం మీట్కి వెళ్ళి, సీఎం ప్రెస్ మీట్లకు వెళ్ళి మిత్రులారా, భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్కి వెళ్తే కొంచెం దూరంగా కూర్చోండి. ఎందుకంటే ఆయన కోపం వచ్చి మళ్ళీ మిమ్మల్ని కొడితే మళ్ళీ అదొక పెద్ద ఇష్యూ అవుతుంది. అయితే ఇంకొక విషయం కూడా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నా. ఇవాళ మనం 2025లో సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఆన్లైన్ మీడియా గురించి మాట్లాడుతున్నాం. కొంతమంది సీనియర్ జర్నలిస్టులకు తెలిసి ఉంటుంది, అవగాహన ఉండే ఉంటుంది. 1999, 2000 కాలంలోనే 25 సంవత్సరాల కంటే ముందే ఆన్లైన్ మీడియా ఈ దేశంలో ప్రధాన మీడియాలని చెప్పబడుతున్నటువంటి తోపు మీడియాలని చెప్పుకుంటున్న మీడియా సంస్థలు చేయనటువంటి ఒక గొప్ప అంశాన్ని వెలికితీసింది. మీకు తెలిసిందో తెలియదో, తెహల్కా.com అనేది 1999, 2000 టైంలోనే 25 ఏళ్ల క్రితమే పార్లమెంటులో ఎంపీలు ప్రశ్నలు అడగడానికి డబ్బులు తీసుకుంటున్నారనేటువంటి అంశాన్ని వీడియోలు, రుజువులతో సహా బయటపెట్టి ఈ ప్రపంచానికి తెలియజేసింది. ఇవాళ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా అనేది ఇవాళ కొత్తది కాదు. సో ఇవాళ దాని విస్తృతి పెరిగింది, ఇవాళ అది వ్యాపించింది కాబట్టి మనందరికీ కనబడుతుంది. కానీ ఇలాంటి మీడియా ప్లాట్ఫామ్స్ అనేది 90s, 2000 దశకంలోనే ఉన్నాయి. నేను ఒక్కటి మీకు ఉదాహరణ మాత్రమే చెప్పా. మెయిన్ స్ట్రీమ్ మీడియా చేయలేని ఎన్నో అద్భుతాలు సోషల్ మీడియా, ఆన్లైన్ మీడియా, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ చేశాయి. నేను 25 ఏళ్ల కింద విషయాన్ని మీకు ఉదాహరించాను. రీసెంట్గా కూడా ఒక విషయాన్ని ఉదాహరించి నేను ముగిస్తా. మొన్నటికి మొన్న భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో, భూపాలపల్లి కేంద్రంలో ఒక సాధారణ రైతు యొక్క పశువుల కొట్టాన్ని కూలగొడితే, నా పశువుల కొట్టాన్ని కూలగొట్టావు, నేను ఎక్కడికి పోవాలి, నేను ఎవరిని అడిగినా ఎమ్మెల్యే చెప్తే కూలగొట్టమన్నానని ఆమె తన బర్లను తీసుకెళ్ళి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తోలింది. అది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఫస్ట్ రాలే. నిజంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఫస్ట్ రాలే, కేవలం సోషల్ మీడియా వల్ల అది వాళ్ళ విస్తృత ప్రచారాన్ని పొంది ఒక ప్రధానమైనటువంటి అంశంగా మారింది. అది సోషల్ మీడియా యొక్క పవర్. సో ఎందుకు చెప్తున్నానంటే, సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఏ మీడియా అన్నది కాదు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాన్ని నువ్వు ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి ఏ విధంగా తీసుకొస్తున్నావు అనేది ముఖ్యం. కాబట్టి ఇవాళ సోషల్ మీడియా పోషిస్తున్న పాత్ర చాలా కీలకమైంది. కానీ అట్లాగే సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో దొర్లుతున్నటువంటి ధోరణులను కూడా మనం కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే సమయంలో నేను ఒక ఉదాహరణ కూడా చెప్తా. ఛానల్ పేరు నేను ప్రస్తావించాను, కానీ ఇప్పటికీ అది శాటిలైట్ ఛానల్ పేరుతో నడుస్తుంది. మీరు ఆ ఛానల్ దానిలోకి వెళ్ళి చూడండి. పాత అసెంబ్లీ సెషన్లో ముఖ్యమంత్రి మాట్లాడింది, కొత్త అసెంబ్లీ సెషన్లో ముఖ్యమంత్రి మాట్లాడింది మిక్స్ చేసి, అక్కడ స్పీకర్ గారు మాత్రం ఇప్పుడున్నటువంటి స్పీకర్ ప్రసాద్ కుమార్ గారే ఉంటారు. అసెంబ్లీలో కేసీఆర్ కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి, లేదా రేవంత్ రెడ్డిని గజగజలు ఆడించిన కేసీఆర్ అని పెడతారు. సో ఇట్లాంటి వాటి వల్లనే మీడియా క్రెడిబిలిటీ పోతుంది దయచేసి. సో ఇవి లేకుండా, అంటే మీరు అసెంబ్లీనే తప్పుదో పట్టించే విధంగా నేను కొన్ని మాత్రమే చేస్తున్నారు. ఇది చివరిలో చెప్తున్నా, ఎందుకంటే మన లోపాలను కూడా మనం మాట్లాడుకోవాలి. కాబట్టి ఇట్లాంటివి చేయకండి దయచేసి. ఇట్లాంటి వాటి వల్ల 1-2 ఛానళ్ళు చేస్తున్నటువంటి పొరపాట్ల వల్ల మొత్తం 90%
మీడియా సంస్థలకు మీడియా ఛానళ్లకు చెడ్డ పేరు వస్తుంది. దయచేసి ఇట్లాంటి దొరలకుండా చూసుకోండి. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఒక జర్నలిస్టు యూనియన్ నాయకునిగా, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీగా తీవ్రంగా ఖండిస్తూ, జర్నలిస్టు మిత్రులు కూడా మనకు ఉండాల్సింది ఒకే ఒక లక్ష్యం, ఒకే ఒక నియమ నిబంధన సూత్రం ఏంటంటే సమాజ హితం ప్రజాపక్షం. ప్రజల గొంతుకై నిలబడదాం, సమాజాన్ని మెరుగుపరచడం కోసం పనిచేద్దాం. సో ఆ లైన్లో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎవరు ఎన్ని మాట్లాడినా వాటిని మనం ఎదుర్కొందాం, స్వీకరిద్దాం. తప్పుంటే 1కి 2 సార్లు 100 సార్లు ఖండిద్దాం, లోపాలుంటే సవరించుకుందాం. కానీ జర్నలిజం మాత్రం నిత్య నూతనం, జర్నలిజం చిరకాలం వరదిల్తుంది. జై తెలంగాణ. థ్యాంక్ యూ.